అంతర్జాతీయ కోర్టులు సైతం జగన్మోహన్ రెడ్డి, అదానీ సంస్థల ద్వారా 350 కోట్లను సింగిల్ డీల్ వ్యవస్థలో దోచేసిన గజదొంగ జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డికి అదానీ గ్రూప్, కేంద్ర అధికారుల హస్తం ఉందని, దానిపై తక్షణ విచారణ జరిపించాలని కోరారు. న్యూయార్క్ కోర్టు జగన్మోహన్ రెడ్డి దోపిడీ చేశారని ప్రత్యక్షంగా చెప్పడం చూస్తే అదానీ గ్రూప్ అంటే జగన్ దోపిడీ సంస్థకు కాసుల వర్షాన్ని కురిపిస్తోంది. ప్రజలకి ఏంది, నేను మజ్జిగ ఇచ్చా కదా, అందరికి మజ్జిగ పోసా కదా అంటాడు. మజ్జిగేమో ప్రజలకి, మేగడేమో తన ఇంటికి. ఇంత బరితెగింపు, ఇంత దోపిడీ ఎక్కడ చూడలేదు. ఈరోజు జాతీయ పత్రికలు ఆయన గారి నిర్వాహకం గురించి, అంతర్జాతీయ పత్రికలు, జాతీయ పత్రికలు, హిందూ లాంటి పత్రిక వారి ఫోటో వేసి ఏ విధంగా దోచుకుందో హిందూ లాంటి పత్రిక రాస్తుంది. ఇది వాళ్ళు రాసినట్టు వాళ్ళు అంతర్జాతీయ కోర్టులో వేసిన, న్యూయార్క్ కోర్టులో వేసిన ఛార్జ్షీట్లో ఇవన్నీ ఉన్నాయి. ఈయన గారి నిర్వాహకం ఉంది. ఆ నిర్వాహకాన్ని హిందూ పేపర్ కూడా రాస్తుంది. హిందూయే కాదు, మనకు హిందూ దొరుకుతుంది కాబట్టి పెట్టి అన్ని జాతీయ మీడియా అంతా కూడా ఈరోజు జగన్ గారి యొక్క స్టైల్కి వాళ్ళు నివ్వెరపోతూ ఉన్నారు. వాళ్ళు ఏంటి దుర్మార్గం, ఇలా చేయొచ్చా? ఆయన అంటుంటాడు ప్రతిసారి, పైనున్న దేవుణ్ణి కిందన్న ప్రజలు నమ్ముతానని. ఈ దోపిడీలో 1700, ఈ సింగిల్ దోపిడీలో ఓన్లీ సెకి, అదానీ, సెకి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఈ 3 కుంభకోణంలో 1750 కోట్లు సింగిల్ డీల్లో కొట్టాడు. ఈ సింగిల్ డీల్లో కొట్టింది మరి ఆయన పైన దేవుడికి, ఏ దేవుడు ఆయన నచ్చిన దేవుడు, ఆయన ఎవరు నమ్మితే ఆ దేవుడిని ప్రమాణం చేసి నేను తీసుకోలేదని చెప్పానండి. ప్రజలకు చెప్పమనండి నేను తీసుకోలేదని. అంత బహిరంగంగా, అంత బట్టపై చట్టాన్ని, ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని ఖాతరు చేయకుండా, ఇది కేంద్ర ప్రభుత్వం కూడా ఆలోచించుకోవాలి. మోడీ గారు, అమిత్ షా గారు కూడా వాళ్ళు ఎందుకు వీళ్ళు ఇలాంటి దుర్మార్గాన్ని 100 కోట్లు పాపం కవిత, కేజ్రీవాల్ ఉన్నాడంటే 100 కోట్లు తీసుకెళ్ళి వాళ్ళని 5-6 నెలలు జైల్లో పెట్టారు మీరు. మరి 1750 కోట్లు ఒక సింగిల్ డీల్లో, సింగిల్ ఒక్క ట్రాన్సాక్షన్ ఇది. ఇలాంటివి చాలా ఉన్నాయి. ఇన్ని వేల కోట్లు దోస్తే అతని ధైర్యం ఏంటి? ఎవరో దీని వెనక కేంద్రంలో అధికారులు ఎవరో ఉన్నారు, ఇతనికి అండదండలు. అదానీ గ్రూప్ పనిచేస్తూ ఉంది. అతను ధర్నా చేశాడు ఢిల్లీలో, రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ బాగాలేదని. ప్రభుత్వం వచ్చిన 3 నెలలకి, 2 నెలలకి, నెల రోజులకి. ఆ ధర్నా టైంలో కూడా ఈ అదానీ గ్రూపు, దానికి సంబంధించిన అధికారులు కొంతమంది జగన్ గారికి అక్కడ ఫెసిలిటేట్ చేశారు. అక్కడ ధర్నా జరుపుకోవడానికి కేంద్ర ప్రభుత్వ అధికారులు కొందరు సహకరించారు. ఇది నా ఆరోపణ కాదు, ఇది నా ప్రూఫ్. ఇది కావాలంటే దాని మీద విచారణ ఆర్డర్ చేయండి. జగన్కి అదానీ గ్రూప్తో ఎలాంటి బలమైన సంబంధాలు ఉన్నాయి, అదానీ గ్రూప్తో పాటు కేంద్ర ప్రభుత్వంలో ఉన్న అధికారులు కొందరు ఏ విధంగా సహకరిస్తున్నారనడానికి గ్లేరింగ్ బట్టబయలిన ఎగ్జాంపుల్. ఆ ధర్నాలో అంతా ఆపరేట్ చేసింది కొందరు అధికారులు, అదానీ గ్రూపే అతను ఫెసిలిటేట్ చేసింది. కేంద్ర ప్రభుత్వం ఏం మాట్లాడకుండా నోరు మూయించింది వాళ్ళే. అంతగా బలమైన సంబంధాలు ఉన్నాయి. అంటే మొత్తం దోపిడీలో, జగన్ దోపిడీలో కేంద్రంలో ఎవరో అధికారులు ఇతనికి సహాయం చేస్తున్నారు. ఆ అధికారుల మీద విచారణ జరపాలి. అతను అందుకనే గతంలో 12 కోర్టు కేసులున్నా, సిబిఐ కేసులున్నా, ఈడీ కేసులున్నా జాన్దేవ్ లెక్క కూడా లేదు అతనికి. ఎందుకంటే ఆ కేంద్రంలో అతను కొందరు అధికార యంత్రాంగం అతనికి సపోర్ట్ ఉంది. అదేవిధంగా బెస్ట్ ఎగ్జాంపుల్ సఖీ కేసు. ఈరోజు యుఎస్ కోర్టు, న్యూయార్క్ కోర్టు 1750 కోట్లు జగన్ కొట్టాడని చెప్పి డైరెక్ట్గా డాక్యుమెంట్స్ సహా, పేరుతో సహా మెన్షన్ చేశారు. దీన్ని ఎవరు కాపాడుతున్నారు? అదానీ గ్రూప్ అంటే ఆంధ్రప్రదేశ్లో జగనే, ఇంకా వేరే లేదు. అదానీ గ్రూప్ అని మీరు ఏదో అంబానీ అని, అదానీ అనుకోవద్దు మీరు. అదానీ గ్రూప్ పోర్టులు, మైన్స్, ఎలక్ట్రిసిటీ,